హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేము అయోధ్య రామ మందిరానికి అయితే వచ్చామన్నమాట. ఇది ఎక్కడ ఉంటుందని అనుకుంటున్నారు కదా, ప్రొద్దుటూరు కొత్త బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది గైస్. ఇది ఇప్పుడైతే టికెట్కి అయితే వెళ్తున్నాము. టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. అయితే అయోధ్య మాత్రం డమ్మీ అనమాట. ధర్మాకోల్తో అయితే తయారు చేసి ఉంటారు. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సంబర్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది చూడండి, ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదైతే ఎంట్రింగ్ అనమాట లోపలికి. అదిగోండి అయోధ్య రామ మందిరం. చూడండి, చాలా చక్కగా చేశారనమాట. వీళ్ళకు మనము గిఫ్ట్ అయితే ఇవ్వాలన్నమాట. చూడండి, చాలా బాగా ఏదైతే చేశారనమాట. చూడండి, బాగా అయితే కట్టారు. చూసేయండి గైస్. ఇప్పుడైతే ఇక్కడ పాదాలు కూడా ఇచ్చాలన్నమాట. సేమ్ అయోధ్యలో ఎలా ఉంటుందో అలాగైతే పెట్టారనమాట. ఇక్కడ చూడండి, పాదరక్షలు అయితే ఇక్కడ ఇచ్చి లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడైతే చిన్న పూజారులు అయితే పూజ చేసి దీపారాధన వెలిగించి వెళ్తున్నారనమాట. ఇక్కడ అదిగోండి, పాదాలు ఇడ్చబడునని ఉంటుంది. అక్కడ ఇడ్చి లోపలికైతే వెళ్ళచ్చు. చూడండి, మేమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్తాము. చూపించాలి కాబట్టి చూపిస్తున్నాము. ఇదిగోండి, బాలరాముడు అప్పుడు అయోధ్యలో ఎలా ఉండేది అని రాముడు ఉంటాడు కదా, ఆయన ఎలా చేశాడు అన్ని ఫొటోస్ ఉన్నాయన్నమాట. చూడండి, వానమూడం అయితే వచ్చేసిందనమాట నిన్న. చూడండి గైస్, నిన్ననే వెళ్ళాము మేము. చూడండి, ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా ప్రొద్దుటూరులో కరెంట్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ కరెంట్ అయితే లేదు గైస్. ఇంకా కొద్దిసేపు ఉంటే వస్తుంది. అప్పుడు బాగుంటుందన్నమాట. కలర్తో బాగా డెకరేషన్ బాగుంటుంది ఇక్కడ అయోధ్య మందిరము. చూడండి గైస్, చాలా బాగుందన్నమాట ఇక్కడ అయోధ్య మందిరము. చూడండి గైస్, ఇక్కడైతే సీతాదేవి అందుకు ఫొటోస్ అవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి, ఇక్కడైతే ఏనుగులతో స్వాగతం పలుకుతుందన్నమాట అయోధ్య మందిరము. చూడండి గైస్, ఇప్పుడైతే లోపలికి వెళ్ళి బాలరాముడు ఎలా ఉన్నాడో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇక్కడ అయోధ్య రామ మందిరం అని ఎందుకు బోర్డు వేశారనమాట ఇక్కడ. చూడండి, ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాము. ఇట్లా స్టెప్స్ ఉంటాయన్నమాట. సేమ్ అయోధ్యలో ఎలా ఉంటుందో అలా అయితే ఉందన్నమాట. చూడండి, ఇక్కడైతే ఆంజనేయ స్వామి సేమ్ అక్కడ శిల్పాలు ఎలా ఉంటాయో అలాగే చెక్కారనమాట స్తంభాలకు. చూడండి, ఇదిగోండి ఆంజనేయ స్వామి అన్నీ పెట్టారనమాట. అంతా ఆంజనేయ స్వామి వారిటే పెట్టారనమాట. భలే చేశారనమాట. ఇక్కడైతే నెల్లూరులో కూడా అయోధ్య సెట్టు పడింది. మేము కానీ వెళ్ళలేదు, పొద్దుచూరులో ఉందని. లేకుంటే మీకు చూపించిందును నెల్లూరుకి వెళ్ళి. చూడండి గాయస్, ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం గాయస్ మేము. చూడండి, అయోధ్య మందిరం. బాలరాముడు అయితే ఇక్కడైతే ఉన్నాడనమాట. బాలరాముడు చూడండి, బాలరాముడిని చూపిస్తాము. చూడండి, ప్రతి స్తంభానికి ఆంజనేయ స్వామి ఉంటుందన్నమాట. అంత బాగా చేశారు ఇక్కడ. చూడండి, ఇప్పుడైతే బాలరాముడు అయితే చూడండి, అదిగోండి బాలరాముడు సేమ్ అయోధ్యలో ఎలా ఉంటాడో అలాగే పెట్టారనమాట. ఇందాక పూజారులు పోయిండ్రని చెప్పాను కదా, వాళ్ళు పూలదండ వేసి స్వామికి హారతిచ్చి దీపాలు పెట్టి అయితే వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడైతే చూడండి, మొత్తం చూసారు కదా, మళ్ళీ లాస్ట్లో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడైతే బయటకు వెళ్తాం మేము. చూసినాం కదా, బయటికి వెళ్ళి మీకు ఎలా ఉంటుందో బయట ఎగ్జిబిషన్ ఏమేమి వచ్చాయి అవన్నీ అయితే చూపిస్తాము. ఇదైతే బయటకు అనమాట. చూడండి, బయటికి వెళ్ళి మీకు షాప్లలో ఏమున్నాయి, మేమేం వేసాము అవన్నీ చెప్తానమాట. చూడండి గాయస్, ఇప్పుడైతే అన్ని 100 స్తంభాలతో అయితే కట్టారు. ఇది పైన కూడా స్తంభాల మాదిరి పెట్టారనమాట. 100 స్తంభాల మాదిరి పెట్టారు ఇక్కడ. ఇప్పుడైతే బయటకు అనమాట. ఇది బయటకు వెళ్ళి మీకు షాప్లలో మేమేం గెలిచామో మీకు చూపిస్తాను నేను. చూడండి, అంత తామర పుష్పాలు డిజైన్స్ వేసారనమాట మొత్తము. చూడండి, మీరు కూడా రావాలనుకుంటే జూన్ 1వ తేదీ అటు రండి. అప్పుడైతే లాస్ట్ రోజు అనమాట, జూన్ 1వ తేదీ. అప్పుడు అంతా పూర్తి ఆ రోజు వరకు అయితే ఉంటుంది. జూన్ 2వ తేదీ నుంచి అయితే మొత్తము అయితే ఊడి తీస్తారంట. జూను
జూన్ 1వ తేదీ, జూన్ 2వ తేదీ అయితే ఉంటుంది. జూన్ 3వ తేదీ నుంచి తీసేస్తారంట ఇక్కడ. ఈ నెల దాటిపోతే 50 రూపీస్కి అయితే వస్తుందంట. అందుకు మీరు మేము ఇంత ఖర్చు పెట్టలేమనుకుంటే మీరు రావచ్చు. అదిగోండి ఇప్పుడైతే లోపలికైతే, అంటే ఇప్పుడు షాపులు ఉంటాయి కదా, షాపులకైతే ఎంట్రీ ఇస్తున్నాము. చూడండి లోపలికైతే వెళ్తున్నాము. అంత బాలరాముడు ఎలా చేశాడు అవన్నీ ఇదిగోండి. ఇక్కడైతే చాటలు ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మీకు అంతా చూపించి వీళ్ళు ఏం తీసుకున్నారో అవన్నీ చూపిస్తాము. నేనేం కొట్టాను లాటరీ అవన్నీ చూపిస్తాను అనమాట. చూడండి ఇవన్నీ షాపులు అనమాట. ఇప్పుడే కరెంట్ వచ్చింది. అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గైస్. రాముడి మీద ప్రేమ ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో కంపల్సరీగా చూడండి గైస్. ఇక్కడైతే చెక్కతో చేసినట్టువైతే ఉన్నాయన్నమాట. చెక్కతో గిన్నెలు ఇవన్నీ చేశారనమాట. బాగా భలే అనిపించింది. అదిగోండి ఇవన్నీ ఉన్నాయన్నమాట. యాదైనా 200, 500, 1000 ఇలా అయితే ఉంది. ఇక్కడైతే ఏం కొనకండి, వేస్ట్ అనమాట. ఇక్కడ బయటకు వెళ్ళి కొనుక్కోవచ్చు. చూడండి అన్ని గేమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇది కూడా నేను బాల్ వేసే గేమ్ అయితే ఆడుతున్నాను. ఏమొచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. చాలా భయం వేసింది అనమాట. ఫస్ట్ టైం కాబట్టి నేను ఆడింది. నాకు అస్సలు భయం అనేది అనిపించింది అనమాట. ఇప్పుడైతే అన్నీ వేసేసాను. 6 బాల్స్ అయితే ఉంటాయన్నమాట. 6 బాల్ అయితే ఉంటాయి. ఇప్పుడు అద్దం వచ్చింది గాయస్, మాకు అద్దం వచ్చింది. చూడండి ఇప్పుడైతే జెయింట్ వీల్ కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఫుడ్ బాగుండదు అనమాట. వట్టి ఆయిల్ అదంతా ఉంటుందన్నమాట. ఎవరు కొనుక్కోవద్దు, బయటకు వెళ్ళి కొనుక్కోండి. ఊరికే చూడండి ఇక్కడైతే అంతా డెకరేషన్ బాగుందన్నమాట. ఇక్కడ దసరాకమైన అయితే రాలేదు గాయస్. ఇక్కడైతే ఒక రకంగా వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి కొలంబస్, జెయింట్ వీల్, బ్రేక్ డ్యాన్సు, ట్రైన్ ఇవన్నీ అయితే వచ్చాయన్నమాట. చూడండి ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. 50 రూపీస్ అంట చిన్నపిల్లలకి. ఇక్కడైతే దిగద్దండి, ఎందుకంటే ఇక్కడ అంతా మట్టి ఉందన్నమాట. క్లీన్ అయితే చేయలేదు. ఇల్లు క్లీన్ చేస్తే అప్పుడు ఇదుకోవచ్చు, ఎందుకంటే క్రిముల్స్ అవన్నీ ఉంటాయన్నమాట, మన ఒంటికి చేరుకుంటాయి. చూడండి అదైతే ట్రైన్ అనమాట. ట్రైన్కి అయితే లైటింగ్ అయితే వేశారు. చూడండి గైస్ చాలా చక్కగా ఉంది అయోధ్య మందిరము. చూడండి గైస్ ఇప్పుడైతే లైటింగ్ వేస్తారు. కొలంబస్కి కూడా చూడండి చాలా చక్కగా లైటింగ్ అయితే ఉందన్నమాట. అన్నీ వేశారనమాట. లైటింగ్ స్టార్ షేప్ అన్నీ వేశారు. అయోధ్య మందిరానికి కూడా లైటింగ్ అయితే వేశారు. ఇది మళ్ళీ చూపిస్తాను, ఇప్పుడు సెకండ్ రౌండ్ చూపిస్తాను. ముందు ఇవి చూడండి, ఇదైతే బ్రేక్ డ్యాన్స్ అనమాట. చూడండి గైస్ ఇప్పుడైతే మీకు మళ్ళీ వెళ్ళి మీకు అయోధ్య మందిరం అయితే చూపిస్తాను. ఇదైతే జెయింట్ వీల్ అనమాట. చిన్నది వచ్చింది ఈ పారి. దసరాకైతే పెద్దది చిన్నది అయితే వస్తాయన్నమాట. చూడండి చాలా చక్కగా పెట్టారనమాట. ఇక్కడ చూడండి కొత్త బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది, పల్లెటూరులో కొత్తగా పెట్టారనమాట. ఇది చూడండి లోపలికి అయితే వెళ్ళి అయోధ్య మందిరం చూపిస్తాను. ఇందాక నేను వేసానని చెప్పాను కదా, అది ఇక్కడే అనమాట. వెళ్తున్నాము మేమైతే ఏం కొనలేదు, మళ్ళీ వెళ్తామన్నమాట లాస్ట్. చూడండి గైస్ మేమైతే ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాము. అయోధ్య మందిరం చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాం గైస్. చూడండి ఇందులో అన్ని దండలు అన్నీ గర్ల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఇవన్నీ చూడండి, ఇక్కడ అన్ని కమ్మలు ఇదండి. అయోధ్య మందిరానికి తెచ్చాము. లైటింగ్తో అదిరిపోతుంది అనమాట అయోధ్య మందిరము.
అదిగోండి ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చేసాము మనము అయోధ్య మందిరానికి అయితే దగ్గరికి వచ్చాము. లోపలికి వెళ్ళి చూపిస్తాను లైటింగ్తో ఎలా ఉంటాడో బాలరాముడు. అదిగోండి గైస్ దగ్గరికి అయితే వచ్చాము. లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూడండి. ఇది 100 స్తంభాలు అని చెప్పాను కదా, ఇవి అనమాట 100 స్తంభాలు. చూడండి గైస్ చాలా చక్కగా వేశారు లైటింగ్ కూడా చూడండి. అదిగోండి మొత్తం చీకటి అయిపోయింది. 6 నుంచి అయితే ఓపెనింగ్ ఉంటుంది. పొద్దునీడి అయితే 6 నుంచి సాయంత్రం 6 నుంచి అయితే ఓపెనింగ్ అయితే చేస్తారు. ఇప్పుడైతే లోపలికి అయితే ఎలా ఉన్నాడో చూపిస్తాను చూడండి. అదిగోండి బాలరాముడు అనమాట అక్కడ. చూడండి గైస్ చాలా చక్కగా వేశారు లైటింగ్ కూడా చూడండి. అదిగోండి గైస్ రాముడు. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాను. వెళ్ళినాక ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. పిల్లల్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే కరెంట్ అయితే ఉంటుంది. మ్యాట్ల కిందనే కరెంట్ పెట్టారు, వాళ్ళు చెప్తున్నారు, కానీ మీరు జాగ్రత్త పెట్టుకోండి. చూడండి గాయ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.